కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. ఒక మేము పురోహితం అర్చకత్వమే కాదు, సమాజంలో జరిగేటువంటి ఏ కార్యక్రమైనా సామాజిక సేవలో మేమందరం కూడా ముందు ఉండి ఈ సమాజం ఈరోజు నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ఈరోజు కడప నగరం బ్రాహ్మణ వీధిలో అర్చక పురోహితులందరికీ కూడా ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి పంచాంగంగానే ఈ సంవత్సరం కూడా కడప నగరంలో ఉండేటువంటి అర్చకులకు పురోహితులకు అందరికీ కూడా అందచేయాలని ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం చెన్నకృష్ణారెడ్డి గారికి మీకు పవిత్రమాల సమర్పించవలసిగా కోరుతున్నాం. చెన్నకృష్ణారెడ్డి గారు, అలాగే ఉప్పు శ్రీకాంత్ గారికి, జగన్నాథ మురళి గారిని ఉప్పు శ్రీకాంత్ జిల్లా తెలుగు జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు వారికి పవిత్రమాల సమర్పించవలసిందిగా కోరుతూ, అలాగే బెస్తవెమల ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రచార ధర్మాచార్యులు రామ్ గణేష్ గారిని కూడా మా యొక్క గౌరవాన్ని స్వీకరించాలి. కొప్పటి రవిప్రసాద్ శర్మ గారిని వారికి ఆ యొక్క పవిత్రమాలతో వారిని ఆశ్రయించాలని కోరుతున్నాం. రామేశ్వర అలాగే కృష్ణమూర్తి అన్న మీరు వచ్చి మన సంటి భారవి గారు సమర్పించాలని కోరుతున్నాం. అలాగే మన కావేరీ బుక్ స్టాల్ రమణ గుప్తా గారిని, మన వెల్లమండి వాస్తవ్యులు రాళ్లబండి రాఘవం గారిని వారిని పవిత్రమాల సమర్పించాల్సిన కోరుతూ, అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఫోరం జిల్లా మన బ్రాహ్మణ శ్రీ అప్పజోళ్ళ శ్రీనివాస శాస్త్రి గారిని, మన మందాడి ప్రశాంత్ గారిని, అప్పజోళ్ళ శాస్త్రి చెప్తా. ధ్రువంతే రాజా వరుణ ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం తదేవ లక్ష్యం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేశేంద్రియం స్మరామి. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు ప్రతిష్ఠితమస్తు. అందరికి ఇచ్చారు. ఇంకా బాబు జరపాలని మా సభ్యులు పెద్దలతో నిర్ణయించున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రకటించి ఈ కార్యక్రమాన్ని హిందూ సంఘ పెద్దలందరినీ కూడా పిలిచి వారి సమక్షంలో చాలా భారీ ఎత్తున చేయాలని మేము అనుకుంటున్నాం. మీ అందరి యొక్క సహకార కార్యక్రమం జీవితం చేసుకుంటాం తిరుగుతూ భవిష్యత్తులో జరిగే ఓం నమో వెంకటేశాయ. 2025 ఉగాది
నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలుపుతూ ఈ నెల 30వ తారీఖు ఉగాది పర్వదినం ని పురస్కరించుకొని ముందుగా ప్రతి సంవత్సరం కడప జిల్లా అర్చక పురోహిత సభ్యుల సమైక్య ఆధ్వర్యంలో అందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి పంచాంగాలు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన పంచాంగాలను ఉచితంగా కడప నగరంలో ఉండేటువంటి అర్చక పురోహితులందరూ కూడా అందజేయాలని ఒక మంచి సత్సంకల్పంతో మరియు ఇక్కడ చేసినటువంటి మన రాజేష్ దేవుని కడప రాజన్న మరియు మిత్రులు అనేక మంది మిత్రులు సహకారంతో ఈ రోజు ఎంతో మంది సహకారంతో ఈ రోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మేము పూనుకోవడం నిజంగా చాలా ఆనందంగా మేము సంతోషం వ్యక్తపరుస్తూ ఇలాగే మేమందరం కూడా అర్చక పురోహితులు కడప నగరంలో అన్నదమ్ములుగా ఉంటూ సమాజ శ్రేయస్సు కోసం నిత్యం సమాజంలో నిరంతరం లోక కళ్యాణార్థాన్ని కాంక్షిస్తూ ప్రతి ధార్మిక కార్యక్రమాన్ని మేమందరం కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్ళి అన్ని కూడా మేము జయప్రదం చేస్తూ ముందుకు వెళ్తామని మేము తెలుపుతూ ఇంకా మే 2వ తారీఖు జరగబోయేటువంటి శంకర జయంతి రామానుజుల వారి జయంతి రోజు కడపలో సోమేశ్వర స్వామి దేవస్థానం దేవుని కడప అతి పురాతనమైనటువంటి దేవస్థానం మన కడప నగరంలో వెలిసినటువంటిలో అత్యంత పురాతన దేవాలయం సోమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమాన్ని కూడా జరుపుతున్నాం సామూహికంగా. ఈ సంవత్సరం మే 2వ తారీఖు కూడా ఈ కార్యక్రమాన్ని జరపాలని మా సభ్యులు పెద్దలందరూ కూడా నిర్ణయించున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రకటించి ఈ కార్యక్రమాన్ని హిందూ సంఘ పెద్దలందరినీ కూడా పిలిచి వారి సమక్షంలో చాలా భారీ ఎత్తున చేయాలని మేము అనుకుంటున్నాం. మీ అందరి యొక్క సహకార కార్యక్రమం విజయవంతం చేసుకుంటామని తెలుపుతూ భవిష్యత్తులో జరిగేటువంటి మన అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీరామ శోభయాత్ర అత్యంత వైభవంతం జరిగింది. దానికి సహకరించేటువంటి అర్చక పురోహిత మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా కూడా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఇటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. మేము పురోహితం అర్చకత్వమే కాదు, సమాజంలో జరిగేటువంటి ఏ కార్యక్రమైనా సామాజిక సేవలో మేమందరం కూడా ముందు ఉండి ఈ సమాజానికి మేమందరం కూడా మార్గదర్శులుగా ఉంటామని మీ ద్వారా మేము తెలుపుతూ భవిష్యత్తులో ప్రతి దేవాలయాన్ని మేము దర్శించి ఆ దేవాలయ స్థితిగతులను కూడా విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ రూపొందన చేసుకుని మా మిత్రుల ద్వారా ప్రతి దేవాలయం దర్శించి ఆ దేవాలయంలో ఉండేటువంటి సాధకవాదాలని కూడా తెలుసుకొని దాని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకువెళ్లి దాన్ని అభివృద్ధి కొరకు మా వంతు మేము పాటుపడతాము. అందుకే ప్రతి నెల ఒక దేవాలయం ఎంచుకుంటున్నాము. అదే అర్చక పురోహిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల గడప గడపకు ఒక దేవాలయ సందర్శన, దేవాలయ యొక్క స్థితిగతులను మేము తెలుసుకుంటూ అక్కడ ఉండేటువంటి ధార్మికంగా జరగాల్సిన కార్యక్రమాలను కూడా ఒక దిశానిర్దేశం చేసుకుంటూ ముందుకు వెళ్తబోతున్నాం. కావున మీడియా మిత్రులు, నా పెద్దలు అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని మాకు జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క అధికారులు వారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని వారికి అవగాహన కల్పించి వారికి కూడా ఈ కార్యక్రమాలను భాగస్వామ్యం చేస్తూ భవిష్యత్తు మన పురాతన దేవాలయాన్ని మన సంస్కృతిని కాపాడుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతాం. మొట్టమొదటిగా పుష్పగిరి క్షేత్రం వైద్యనాథేశ్వర స్వామి దేవాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని స్వీకరించబోతున్నాం. కావున అందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతూ సభాముఖంగా ఈ అవకాశం ఇచ్చేటువంటి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు పెడుతూ విజయ్ భట్టర్. 2025-26 ఉగాది పురస్కరించుకొని విశ్వాసనామ సంవత్సర తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించినటువంటి పంచాంగాన్ని ఈరోజు కడప జిల్లా మఠమందిర్ అర్చక సహప్రముఖ అయినటువంటి విశ్వ హిందూ పరిషత్ విజయ్ భట్టార్ గారి వారి బృందం ఆధ్వర్యంలో ప్రతి అర్చకునికి ప్రతి బ్రాహ్మణునికి అందజేయడం నిజంగా ఎంతో హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈ పంచాంగం ప్రతి ఒక్కరి దగ్గర ఉండి ఈ పంచాంగం ద్వారా తిథులను శుభకార్యాలను ఎన్నో ముహూర్తాలను అందరికీ తెలియజేయచ్చు. అలాగే హిందువుల్లో ఉన్నటువంటి ఒక అభద్రతా భావాన్ని కూడా ఈ అర్చక స్వాములు ఎన్నో రకాలుగా అభద్రతా భావాన్ని తొలగిస్తూ హిందూ ధర్మంలో ఏ రోజుల్లో ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు అనే విషయాలను పూర్తిగా ఈ పంచాంగం ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే తెలియజేస్తున్నారు. మేము ఈ అర్చక పురోహితులందరికీ ఒకటే విన్నవిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు మన హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడులైతేనేమి, మన మీద జరుగుతున్నటువంటి నిబంధనలు అయితేనేమి, కేవలం మన హిందూ దేవులను ఊరేగింపు చేయాలన్నా
ఎక్కడైనా గుళ్ళు ప్రతిష్ఠింపజేయాలన్నా, గుళ్ళు కట్టాలన్నా నిబంధనలు కేవలం హిందూ ధర్మంలో ఉండే గుళ్ళకు మాత్రమే ఉన్నాయి. మిగతా విధర్మీయులకు ఈ ఏ నిబంధనలు లేవు. యథేచ్ఛగా ఎటువంటి అనుమతులు లేకుండా వాళ్ళు రాత్రే నిర్మించుకుంటున్నారు. కానీ మనం వినాయక చవితి ఉత్సవం చేసుకోవాలంటే ఈ రోజు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకునే పరిస్థితి. వీటన్నింటికి పరిష్కార మార్గంగానే మనం జనవరి 5వ తారీఖున భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 5వ శంఖారావం నిర్వహించాం. 5వ శంఖారావం నిర్వహణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు యావత్ భారతదేశంలో ఉండే మొత్తం హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలో నుండి బయటికి తీసుకొచ్చి హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ దేవాలయాలన్నీ కూడా నడిచే విధంగా చర్యలు తీసుకోవడానికి మొట్టమొదటి అడుగు మన ఆంధ్రప్రదేశ్ లోనే వేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెట్టామంటే దశావతారాలలో 7 అవతారాలు మన ఆంధ్రప్రదేశ్ లోనే స్వామివారు అవతరించారు. దశావతారాలలో ఒక ఆంధ్రప్రదేశ్ లోని 7 అవతారాలు స్వామివారు అవతరించారు. అందుకని మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో 5వ శంఖారాన్ని నిర్వహించాం. ఈ 5వ శంఖారావం ద్వారా విశ్వ హిందూ పరిషత్తు విస్తృతమైన ప్రణాళికతో త్వరలో దేవాలయాలకు ప్రభుత్వం నుండి విముక్తి కార్యక్రమాన్ని ప్రతి గుడి దగ్గర, ప్రతి ధర్మకర్త దగ్గర, ప్రతి హిందూ దగ్గరికి తీసుకెళ్లి ఈ దేవాలయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆలయాలను ధార్మిక సంఘాల నేతృత్వంలోకి తీసుకొని వచ్చి మనము స్వయం ప్రతిపత్తిన ఈ దేవాలయాలు నిర్వహించుకునే కార్యక్రమాన్ని త్వరలో ఈ అర్చక పురోహిత అందరితో కలిసి అన్ని హిందూ ధార్మిక సంఘాలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకునే దిశగా పనిచేస్తాం. జై శ్రీరామ్. హరి ఓం. విచ్చేసిన ఆత్మీయ అర్చక పురోహిత సంఘ పెద్దలందరికీ కూడా వారి పాదపద్మాలకు ప్రణామాలు తెలియజేస్తూ ఈ రాబోయే ఉగాది రోజున విశ్వావసు నామ సంవత్సర పంచాంగాల్ని ఈరోజు శ్రీ విజయ్ భట్టార్ గారి ఇంటి వద్ద అందరికీ వితరణ చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. ఇందులో భాగంగానే మనం అర్చక పురోహితుల నుంచి కూడా ఒక చిరు సమావేశాన్ని ఏర్పాటు చేసి మానవుని యొక్క జీవన విధానంలో పుట్టుక నుంచి మరణం వరకు కూడా ఏ కార్యక్రమానికైనా మొట్టమొదట తిథివార నక్షత్రాలను చూసి మంచి చెడును నిర్ణయం చేసేది ఈ పంచాంగమే. కాబట్టి వీరి ద్వారా సమాజానికి ఏదైతే తెలియచేయాలో, ఏదైతే మన ధర్మంలో సనాతనమైన విషయాలను క్రోడీకరింపబడి ఉన్నాయో వాటినన్నిటిని కూడా సామాన్య మానవుని వరకు చేర్చాలనే ఒక సదుద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ తరపున ప్రతి జిల్లాలో అర్చక పురోహిత మఠ మందిర ప్రముఖులందరినీ కూడా కలిపి కూర్చోబెట్టి ఒక తాటి మీదకి ఏకీకృతం చేయడానికి మేము పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు చేస్తున్నాము. కావున ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా విజ్ఞాపన చేయటం ఏంటి అంటే, ఒకరోజు మీరు సూచించిన రోజున మీరు సమయం తీసుకొని అందరికీ సమావేశపరిచి మీ నుంచి సమాజానికి ఏం తెలియచేయాలి అని చెప్పిన అక్కడ చర్చించుకోవటం జరుగుతుంది. కావున తమరందరూ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియచేసుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ యొక్క స్థాయిలో మీ గొప్ప విషయాలను, నిగూఢమైన విషయాలన్నింటినీ కూడా తెలియచేయవలసిందిగా విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ బెస్తవేముల రామ్ మహేష్, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ధర్మాచార్య సంపర్క ప్రముఖ్.